name is Sahiba. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. మేము ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడి వాతావరణం, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయం ఎంతో బాగా నచ్చింది. ఇక్కడ చూడ్డానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. నేను ముస్లిం. నేను వేసుకున్నది కాశ్మీరుల సాంప్రదాయ వస్త్రాలు. ఎప్పటినుంచో వీటిని ధరించాలని ఉండేది. ఇప్పటికీ కుదిరింది. ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ పసుపు రంగులో ఉన్న చెట్లు ఎంతో రమణీయంగా ఉన్నాయి. మీరు కాశ్మీర్కి రాకపోతే ఎంతో కోల్పోతారు. ప్రజలంతా కాశ్మీర్ను ఒక్కసారైనా సందర్శించాలని కోరుకుంటున్నాం. मेरा नाम सद्दाम हुसैन है। ఈ వసంతకాలంలో చినార్ చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. వాటి ఆకులను చేతులతో పట్టుకోవడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఇలాంటి చెట్లను ఫోటోలు, వీడియోలు, సినిమాల్లో చూశాను. కానీ నేరుగా చూడడం చెప్పలేని ఆనందాన్ని కలిగించింది. మొఘల్ గార్డెన్, షాద్ గార్డెన్ సందర్శించాం. ఇక్కడ చలిగా లేదు. ఇక్కడి చెట్లు, ఇక్కడి ప్రజలు, ఇక్కడి రోడ్లు, ఇక్కడి గాలి ఇవన్నీ మనసుకు ఎంతో ఆహ్లాదం పంచుతున్నాయి. ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమను పంచుతున్నారు. कश्मीर के लोग बहुत प्यारे लोग। నిజం చెప్పాలంటే ఆటమ్ సీజన్ ని మేము గోల్డెన్ సీజన్ అని పిలుస్తాం. కాశ్మీర్ వల్ల అందం ఇది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా టూరిస్ట్ వాళ్ళు వస్తున్నారు. సో నేను కూడా వద్దామని వచ్చేసాను. ఇంకా ఇది మా నేటివ్ ప్లేస్ కూడా. అతిథులు వస్తుంటే మేమెందుకు రావద్దు? ఇది మా లాస్ట్ ఇయర్ ఢిల్లీ స్కూల్లో టీచర్స్ చెప్పారు. ఇది మీ లాస్ట్ ఇయర్ కాబట్టి ఒక మెమరీలా ఉంటుంది, కాశ్మీర్కి రండి అనగానే ఇంకా మేము కూడా వచ్చేసాం. మాకెంతో అటాచ్మెంట్ ఉంది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ అని మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కాశ్మీర్లో ప్రతి ప్లేస్ టూరిస్ట్ వాళ్ళకి అద్భుతమే. మొఘల్ గార్డెన్స్లో ఇంకా మరి యాజ్ ఎ స్టూడెంట్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడికి వస్తే నాలెడ్జ్ కూడా వస్తుంది. ఎవరు చేశారు, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుండా కన్స్ట్రక్షన్ ఎలా చేశారు, ఏమేం జరిగాయి, సో అవన్నీ తెలుసుకుంటాం. तो वो चीज हम यहाँ पे फुलफिल कर पा रहे हैं.